ముందుగా కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు మరియు మీడియా మిత్రులకు నా నమస్కారం. ఈరోజు కొన్ని అధికారికంగా కార్యక్రమంలో కళ్యాణలక్ష్మి చెక్కులు కావచ్చు, అదేవిధంగా మన దౌలతాబాద్ మండలంలో నందేరా గ్రామంలో బ్రిడ్జు భూమి పూజ విషయంలో ప్రోటోకాల్ విషయంలో మళ్ళా తిరుపతి రెడ్డి గారు మళ్ళా వచ్చి అక్కడ మళ్ళా భూమి పూజ చేయడం, మాకు ఇంటిమేషన్ ఇవ్వకుండా జడ్పీటీసీ పదవి కాలం ఇంకా సాయంత్రం వరకు ఉన్న అధికారులు అక్కడున్న అధికారు కాడ వెంకటరెడ్డి గారు ఎన్నిసార్లు కాల్ చేసినా లేపకుండా, అదేవిధంగా కలెక్టర్ గారికి ఫోన్ చేసి ఏంటి సార్ ఇది ప్రోటోకాల్ విషయము, ఆయనకి ఎటువంటి హోదా లేకుండా వచ్చి కాన్స్టిట్యున్సీలో బొమ్రాజ్పేట మండలంలో కళ్యాణలక్ష్మి చెక్కులు, అదేవిధంగా రుద్రారం మండలంలో బీటీ రోడ్లకు భూమి పూజ చేయడం, అదేవిధంగా నందారం గ్రామంలోని బ్రిడ్జుకు భూమి పూజ చేయడము, మరి అక్కడున్న స్థానిక ప్రజాప్రతినిధులను పిలుచుకోకుండా అక్కడ అన్న వచ్చి దౌర్జన్యంగా ఆయన వచ్చి గుండాలను తీసుకొచ్చి వాళ్ళని అంతా మాకు ఫోన్లు చేసి ఎస్ఐలతో సిఐలతో ఫోన్లు చేసి మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి కొడంగల్ నియోజకవర్గ ప్రజలారా మీరు గమనించండి. మీరు కొడంగల్ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారి అన్న నిజంగా ఈరోజు ఎంత అంటే ఏ అధికారం లేకున్నా వచ్చి కొడంగల్ నియోజకవర్గాలు అన్ని అధికారికంగా పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అక్కడ అధికారులను నేను ఒక్కటే అడుగుతున్నా, మేము ప్రజాప్రతినిధిగా మాకు ఒక 35,000 ఓటు బ్యాంకుతోనే మేము ఒక జడ్పీటీసీగా గెలిచినాం. మాకు అధికారులు ఇంటిమేషన్ ఇవ్వకుండా కాడ వెంకటరెడ్డి గారు దయచేసి మీకు చెప్తున్నాను, మీరు కాంగ్రెస్ కండువ వేసుకొని పాల్గొనండి, అభ్యంతరం లేదు. కానీ మీరు ఒక హోదాలో ఉండి మీరు ఒక పార్టీకే ఒత్తుగా పలుకుతుంటే సీఎం గారు నిజంగా రేవంత్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి, ఆయన పేరుని మీరు ఖరాబ్ చేస్తున్నారు. వెంకటరెడ్డి గారు కావచ్చు, అక్కడ ఉన్న అధికారులు కావచ్చు, సీఎం గారిని పేరుని మీరు ఆ హోదాకు తగ్గట్ల పేరుని వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి కావచ్చు, ఇక్కడ ఉన్న అధికారులు కావచ్చు, వాళ్ళందరూ చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి సీఎం గారికి ఒకటి విన్నపిస్తున్నా, రేవంత్ రెడ్డి గారు దయచేసి తమ సోదరుని ఏదన్నా ఒక హోదాలు వచ్చి ఇనాగరేషన్ చేయాల్సిందిగా కోరుకుంటూ, నిజంగా ఈరోజు ముమ్మడి మహబూబ్నగర్ జిల్లా గెలిచినటువంటి ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి అన్న ఉన్నాడు, ఎంపీ డీకేఆర్ నమ్మ ఉంది. వాళ్ళకి ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా ఆయన సొంతంగా అధికారులను ఎంటబెట్టుకొని 2-3 ఎస్కాట్లు బండ్లు పెట్టుకొని దౌర్జన్యంగా ఇనాగరేషన్ చేయడం ఎంతవరకు సమంజసం ఒక్కసారి కొడంగల్ ప్రజలు గమనించాలని కోరుకుంటూ, ఇట్లు మీ జడ్పీటీసీ కోట్ల మైపాల్ ముదిరాజ్. జై తెలంగాణ, జై కేసీఆర్.